పుష్కరం అంటేనే మనకు పుష్కరుడు ఒక వరం ఇచ్చాడట. అతను కూడా ఒక దేవతా స్వరూపంగా మన భావన చేసి గురుడు ఏదైతే నదిలో మారుతూ ఉంటాడో ఆ నదికి తగ్గట్టుగా పుష్కరం రావటం, ఇలా మనకు ప్రస్తుతం మిథున రాశిలో సంచరిస్తున్నారు ఈ యొక్క గురువు. మే 14 నుంచి మన సరస్వతి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి పుష్కరుడు గనక స్నానం చేస్తే అన్ని దేవతలు వచ్చి స్నానం చేస్తూ పునీతం అవుతుంది అన్నది అని చెప్పి మనం కూడా అందరూ కూడా మనుష్య జన్మలో ఉండేటువంటి వారందరూ కూడా అనేక పుష్కర స్నానం చేసి ఆ దేవతానుగ్రహాన్ని పొందటానికి కానీ చేయాలి. కానీ పాపక్షయాలు, పాపాలు పోతాయి, ఇవన్నీ కాదమ్మా. అందరూ ఏంటంటే నదీ స్నానం చేయాలంటే ఏదో పాపాలు ఉంటేనే చేస్తున్నామని ఈ మధ్యకాలంలో చెప్తా ఉన్నారు. పాపాలు ఉంటే చేయటం, పుణ్యాలు ఉంటే చేయటం కాదు నదీ స్నానం అంటే. మనకి ఏదైనా కానీ దేవతానుగ్రహం కలగటానికి స్నానం చేయాలి. అంతేగాని పాపాలు నేను భయపడి ఆడిపోయి స్నానం చేస్తే పునీతం అవుతాం, పవిత్రం అయిపోతాం అని కాదు. అక్కడ వెళితే కనుక దేవతానుగ్రహం కలుగుతుంది. ప్రధానంగా పుష్కరుడు అనేటువంటి వారు కవచ కుండలాలు ఉంటాయి ఈ యొక్క బృహస్పతికి. అంటే అది ఎందుకు అంటే గురువు ప్రత్యేకంగా బంగారానికి అధిపతి. బంగారం మెటల్కి అంటే పవిత్రం అయినటువంటిది బంగారం అని చెప్పబడింది మన కలియుగంలో. అలాగే దానం చేసిన చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ పుష్కరుడు కూడా ఏం చేశాడంటే తన ఒక కవచ కుండలాలు, బృహస్పతికి ఉన్న కవచ కుండలాల్లో ఈ పుష్కరుడు ఉంటాడట. అందుకని చెప్పి ఈ యొక్క స్నానం చేయటం వల్ల మనం దేవత అనుగ్రహం కలిగి, గురువు యొక్క అనుగ్రహం కలిగి, పాజిటివ్ మైండ్ సెట్ కలిగి మనకు కూడా అన్ని మంగళప్రదమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.